హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే చెన్నై స్టైల్ చికెన్ 65 రెసిపీ అండ్ సాంబార్ రెసిపీ. ఈ సాంబార్ కాంబినేషన్లో చికెన్ 65 చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. సాంబార్ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఇంకా రైస్లోకి కూడా తీసుకోవచ్చు దీన్ని. ఇంకా ఈ చికెన్ 65కి అండ్ సాంబార్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, దాన్ని తయారు చేసుకునే విధానం ఏంటో ఈ వీడియోలో చూద్దాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చెన్నై స్టైల్ చికెన్ 65 చాలా కలర్గా వచ్చింది, చాలా టేస్ట్గా కూడా చాలా బాగుంది. ఇది సాంబార్తో కానీ రసంతో కానీ తింటే చాలా బాగుంటుంది, కాంబినేషన్ చాలా బాగుంటుంది. లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తిన్నా కానీ పిల్లలకు కూడా పెట్టచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా చాలా టేస్ట్గా ఉంది. ఇంకా ముందుగా నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని ఒక 3 to 4 అవర్స్ వరకు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, ఇంకా కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకున్నాను. తర్వాత దీన్ని బాగా ముక్కలకు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కలకు పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎగ్ వైట్ కొద్దిగా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎగ్ వైట్ వేసుకోండి. ఇంకా అది కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఈ నూనె వేసుకోవడం వల్ల మనం చేతితో ఇలా ముక్కలు కలుపుతూ ఉన్నా కానీ ఆ స్పైసెస్ అన్నీ మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి, అలాగే కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండిని కూడా వేసుకోండి. ఈ బైండింగ్కి బాగా యూజ్ అవుతుంది మైదా పిండి. అండ్ కార్న్ఫ్లోర్ అయితే ఈ మన క్రిస్పీనెస్కి బాగుంటుంది. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మైదా పిండి, కార్న్ఫ్లోర్ మంచి బైండింగ్గా ఉపయోగపడుతుంది, క్రిస్పీగా ఉంటుంది, పైన క్రంచీగా చాలా బాగుంటుంది. ఇలా మైదా పిండి అండ్ మన మొక్కజొన్న పిండి బాగా పట్టేలాగా ముక్కలకు బాగా కలుపుకున్న తర్వాత ఒక అర్ధగంట వరకు మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక గ్రీన్ చిల్లీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, పచ్చిమిర్చిని. తర్వాత కరివేపాకుని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కలన్నిటినీ వేసుకోండి. వేసుకొని ఒక 10 to 20 సెకండ్ వరకు కదిలించకండి. కదలకోకుండా అలానే ఫ్రై చేసుకోండి. తర్వాత చూడండి ఎలా కలర్ వచ్చాయో, బాగా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అప్పుడే ముక్క లోపల కూడా బాగా ఉడుకుతుంది. మనం చికెన్ని ఫస్ట్ 3 అవర్స్ అలా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవడం వలన జ్యూసీగా మెత్తగా ఉంటుంది, చికెను బాగుంటుంది. ఇలా బాగా కలర్ వచ్చే వరకు. ఇంకా చెన్నై స్టైల్ చేసేవాళ్ళు అయితే కొంచెం కలర్ కూడా వేస్తారు. మీ దగ్గర రెడ్ కలర్ అలాంటివి ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు మంచి కలర్ రావడానికి. లేదా కారప్పొడి రెడ్గా ఉన్నా కానీ సరిపోతుంది. కొత్త కారప్పొడి అయితే కలర్ మంచిగా ఉంటుంది, ఆ కారప్పొడి అయినా సరిపోతుంది. ఇప్పుడు సాంబార్ తయారు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆవాలు, 10 నుంచి 12 వరకు మెంతులు, 2 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కరివేపాకు కొద్దిగా, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇంకా ఇంగువ ఇంకొక మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి. నేనైతే ములక్కాడ, టమాటా, క్యారెట్ అండ్ సొరకాయ వేస్తున్నాను. కావాలంటే మీరు ఇంకా వంకాయలు, ఆలుగడ్డలు కూడా వేసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసుకొని. ఇంకా బెండకాయ మాత్రం వేయొద్దు. బెండకాయ వేస్తే ఇంకా మన సాంబార్ మొత్తం జిగురుగా అనిపిస్తుంది. సాంబార్లో బెండకాయ వేయకుండా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇలా నేను కట్ చేసుకున్నాన్ని ఒక్కొక్క కప్పుగా వేసుకున్నాను. సొరకాయ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. మా ఇంట్లో సొరకాయ బాగా ఎక్కువ తింటారు పిల్లలు కూడా, సొరకాయ ముక్కలు, అందుకని నేను సొరకాయ ముక్కలు ఎక్కువగా వేసుకున్నాను. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ ముక్కలు వేగడానికి, తొందరగా ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ముక్కలు తొందరగా ఉడుకుతాయి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ కొంచెం ముక్కలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ముక్కలు కొంచెం మెత్తగా అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు కారప్పొడి, టేస్ట్కి తగ్గట్టు నేను కల్లుప్పు వేసుకున్నాను. ఇలా పులుసు కూరలకి కల్లుప్పు చాలా బాగుంటుంది. అయితే మీ దగ్గర ఏ బ్రాండ్ సాంబార్ పౌడర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర సాంబార్ పౌడర్ లేదు అనుకుంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది సాంబార్కి. మూత పెట్టుకొని కొద్దిగా ఉప్పు కారం అలా ముక్కలకు పట్టేంత వరకు ఉంచుకొని ఒక 1 మినిట్ మూత పెట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజు
చింతపండుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇలా పులుసు పిండుకొని ఈ పులుసును కూడా ఈ ముక్కల్లో వేసుకోవాలి. మీ పులుపుకి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చింతపండు పులుసు కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు ఈ ముక్కల్ని ఆ పులుసులో బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ముక్కలు ఉడికిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసుకోవాలి. మామూలుగా పప్పులాగా కాకుండా ఈ పప్పు కొంచెం సాంబార్కి కొంచెం థిక్గా ఉడికించుకోవాలి. అంటే 1 గ్లాసు కందిపప్పుకి 2.5 గ్లాసులు నీళ్లు పోసుకొని ఉడికించుకుంటే కరెక్ట్గా ఉడుకుతుంది. కొద్దిగా లైట్గా పసుపు ఉప్పు వేసుకొని ఉడికించుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సాంబార్ని బాగా తెరలనివ్వాలి. బాగా సాంబార్ కాగిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అట్ల వరకు కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఆ బెల్లం వేసుకోవటం వల్ల మనకి ఆ పులుపు కారం మంచి టేస్ట్ వస్తుంది. ముక్కలు కూడా చాలా బాగా ఉడుకుతాయి. 10 to 15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ములక్కాడ ముక్కలు సొరకాయ ముక్కలు కూడా బాగా ఉడికాయి. అవన్నీ మన సాంబార్ కూడా థిక్గా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోకి మనం అప్పడాలు కానీ ఇలా చికెన్ 65 కానీ ఇలా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ 2 చికెన్ 65 సాంబార్ కాంబినేషన్ చాలా టేస్టీగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.